నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం మకర రాశి ముఖ్యంగా స్త్రీల కోసం తెలుసుకుందాం. ఎందుకంటే మనకి చాలామంది కామెంట్స్ రూపంలోని సార్ మాకు మకర రాశి స్త్రీల కోసం చెప్పండి. మాకు 2024 ఎలా ఉండిపోతుంది? ఏటి మాకు తెలుసుకోవాలని ఉన్నాది. ఎందుకంటే కుటుంబంలో చాలా విషయాలు వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు మాకు ఎందుకంటే మనం అనుకుంటాం ఫ్యామిలీలోని కష్టాలన్నీ కూడా భర్తే కదా పైనుంచి డబ్బులు తెచ్చేది గానీ, లేదంటే కుటుంబాన్ని నడిపించేది గానీ అంతా కూడా భర్తే కదా అని అనుకుంటాం గానీ, దానికి 10 రెట్లు ఇంట్లో ఉన్నటువంటి కష్ట సుఖాలన్నిట్లో కూడా పాలు పంచుకొని, ఇటు అమ్మా, నాన్నగా చూసుకునేటువంటి అత్త, గారు అవ్వచ్చు, లేదంటే సొంత పిల్లలుగా చూసుకునేటువంటి మరుదులవ్వచ్చు, ఆడపడుచులవ్వచ్చు, అలాగే వాళ్ళతో పాటుగా తన సొంత పిల్లల్ని కూడా చూసుకోవడం గానీ, పిల్లల ఎడ్యుకేషన్‌ని చదివించుకోవడం గానీ, ఎందుకంటే భర్త అనేవాడు ఉదయం క్యారేజ్ కట్టి ఆఫీస్‌కి గాని, వ్యాపారం చేసుకోవడానికి గాని బయటికి 8 గంటలకి వెళ్ళిపోయి, మళ్ళీ రాత్రి 8 గంటలకి వస్తున్నారు అంటే, ఈ లోపల పిల్లలకి కావాల్సినటువంటి ఈ స్టడీ విషయంలో గాని, లేదంటే అత్త, మావగారికి కావాల్సినటువంటి మందుల విషయంలో గాని, హాస్పిటల్స్ తీసుకెళ్లడం గాని, వాళ్ళకి సహాయం చేయడం గాని, లేదంటే అలాగే చిన్న చిన్న విషయాల్లోని మనకి చాలా విషయాలు కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి మన కుటుంబాల్లోనే చాలా చూస్తుంటాం. ముఖ్యంగా స్త్రీలు లేనిదే ఆ కుటుంబం అనేది ఏవి వెలవెలబోతుంది. అసలు ఏ పని కూడా ముందుకు జరగదు. అంటే మనం అనుకుంటాము డబ్బేదో ఇంటికి తెచ్చేస్తున్నాం కదా! దానివల్ల కుటుంబం అంతా కూడా జరిగిపోతుంది కదా! అని చెప్పి మనం ఫీల్ అయిపోతుంటాం గానీ, ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ గాని ఆ పనులన్నీ చక్కబెట్టకపోతే మాత్రం ఆ రోజు మనకి సపోజ్ ఒకటే విషయం చెప్తున్నాను. ఇంట్లోని భార్యకి గాని, ఒంట్లో బాగోలేక గాని ఒక్క రోజు గాని పడుకుంటే మాత్రం మంచం దిక్కుండాన ఇటు పిల్లలకి క్యారేజ్ విషయంలో గానీ, స్కూలుకి తయారు చేయడం విషయంలో గానీ, భర్తకి ఆఫీస్ పంపించే విషయంలో గానీ, అలాగే భర్తకి క్యారేజ్ కట్టి పంపించే విషయంలో గానీ, ఇటు అత్త, మామగారికి టిఫిన్‌లు, భోజనాలు సదుపాయాలు చేయడంలో విషయం గానీ, మొత్తం అన్నీ కూడా స్టక్ అయిపోయి, మనం ఆ రోజు చూసారా భారత బంద్ అనేటప్పుడు ఎంత ప్రశాంతంగా రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయో, మన లైఫ్‌లో కూడా ఆ రోజంతా కూడా ఏం చెయ్యాలో కూడా పాలు పంచక మనం అలా కూర్చుండిపోతాం. అంటే ఒక్క స్త్రీ ఒక్క రోజు గాని తను ఏ పనైనా సరే చెయ్యలేకపోతే మాత్రం ఎక్కడ పనులక్కడ ఆగిపోయి మనం ఈ ఒక్క అడుగు కూడా ముందుకేయలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. అందుకనే స్త్రీలు ఎక్కువగా ఏంటంటే మనకన్నా 100 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తుంటారు మన కుటుంబం కోసం, మన బాగు కోసం. అలాంటి విషయాల్లోని వాళ్ళు చాలా మదన పడుతుంటారు. మకర రాశికి అంటే అది సపోజ్ భర్తదే అవ్వచ్చు, పిల్లలదే అవ్వచ్చు, తనదే అవ్వచ్చు. ఎలా ఉండబోతుంది, ఏంటని తెలుసుకునేటువంటి ఆతృత అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అందుకే ముఖ్యంగా ఈరోజు స్త్రీల కోసం మనం ఈ మకర రాశికి ఎలా ఉండిపోతుంది, ఏటనేది తప్పకుండా తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ మకర రాశికొచ్చేటప్పుడు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు మనకి ఈ మకర రాశి కిందకొస్తాయి. వీళ్ళ వ్యవహారశైలి ఎలా ఉంటుంది? ఏటి? అన్నీ కూడా చక్కగా తెలుసుకుందాం. అలాగే కొత్తగా ఎవరైనా సరే నా ఛానెల్‌ని చూస్తుంటే మాత్రం తప్పకుండా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ్ అని మాత్రం తప్పకుండా మీరు మెన్షన్ చేయండి. ఎందుకంటే మనకి ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి ఈ చిన్న చిన్న విషయాల్లో మనకి మనస్పర్ధలున్నా, ఏవున్నా సరే మనకి అన్నిటికీ కూడా ఆ శ్రీరాముడు ఎప్పుడూ కూడా చాలా చల్లగా చూస్తుంటాడు గాబట్టి, మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మీకు నచ్చినా వీడియో నచ్చకపోయినా మాత్రం దయచేసి కామెంట్స్ రూపంలో మాత్రం జై శ్రీరామ్ అని రాయండి. అలాగే లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన మకర రాశి కోసం ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. సో, ఇప్పుడు మనం మకర రాశి వాళ్ళ కోసం మాట్లాడుకుందాం. వీళ్ళది చాలా ఎక్కువ మంది చెప్తున్నాను. ముఖ్యంగా స్త్రీల విషయంలో చెప్తున్నాను. ముక్కుసూటితనం. అంటే వాళ్ళు ఎంతైతే కష్టపడుతుంటారో, అత్తగారి విషయంలో గాని, మామగారి విషయంలో గాని, లేదంటే కుటుంబ విషయాల్లోని సొంత అమ్మ, నాన్నగా చూసుకునేటువంటి ఈ పిల్లలు కొత్తగా ఇంట్లోకొచ్చినటువంటి కోడళ్ళు గాని, ఎవరైనా సరే ఈ మకర రాశి, శ్రావణ నక్షత్రం గాని, అలాగే ధనిష్ట గాని, ఉత్తరాషాఢ నక్షత్రాలు అత్తగారిని, మామగారిని సొంత అమ్మ, నాన్నలాగా చూసుకోవడం, ఆళ్ళకి సహాయాలు చేయడం, ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళకి అంటే మన అమ్మకి కష్టం వస్తే ఎలా చూసుకుంటున్నాము, నాన్నకి కష్టం వస్తే ఎంత బాగా చూసుకుంటున్నాం. అలాగే అత్త, మామగారిని కూడా చూసుకోవడంలో మాత్రం వీరికి వీరే సాటని చెప్పుకోవచ్చండి. ఈ విషయాన్ని బయటికి 10 మందికి చెప్పుకోరు. ఇంత సహాయం చేస్తున్నా, ఇంట్లో కుటుంబ బాధ్యతలు
ఇంత చక్కగా నిర్వర్తిస్తున్నా కూడా వీళ్ళు బయటికి ఎవ్వరికీ చెప్పుకోరు. అది చూసిన వాళ్ళకి, దగ్గరగా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. చూసారండి ఎంత చక్కగా ఉంటుందో. అలాగే వీళ్ళకి ఎవరైనా సరే ఏదైనా అన్నా సరే, వాళ్ళు నన్ను ఎందుకన్నారు? నేను ఏ తప్పు చెయ్యకపోయినా సరే, అవతల వాళ్ళు నన్ను పాయింట్ ఔట్ చేస్తున్నారనేసి తెలిస్తే మాత్రం వెంటనే మొగమాట పడకుండాన ఎంత గొడవకైనా సరే వాళ్ళ ముందు ఫేస్ చేయడానికే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే నేను ఏ తప్పు చేయకపోయేసరికి మీరు నన్ను ఒక పాయింట్ ఔట్‌గా నన్ను మాట్లాడుతున్నారు అంటే, ఆ విషయం అక్కడికక్కడే నిగ్గు తేల్చాలి. ఈ విషయం ఇక్కడితో క్లియర్ చేసుకోవాలనే పట్టుదలతో ఉండేటువంటి స్త్రీలనమాట. అలాగే వీళ్ళని మనసు ఎవరైతే నొప్పిస్తారో, అలాగే వీళ్ళని ఎవరైతే ఎక్కువగా చుట్టుకుంటే మాటలతో బాధ పెడుతూ ఉంటారో, అలాగే వీళ్ళని ఎప్పుడు అణిచివేతకు గురి చేస్తుంటారో, నలుగురికి చెప్పుకోలేనటువంటి బాధలు పెడుతుంటారో, అలాంటి వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనం ఏంటంటే చాలా మందికి చూసాను జాతకాల్లోని ప్రకృతే చూడండి, ప్రకృతే దానికి సమాధానం చెప్తుంది. మనం అనుకుంటాం ఇతరులను మనం బాధ పెడుతున్నాము, మాటలతో బాధ పెడుతున్నాము, సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నాము, వాళ్ళకి మనసును నొప్పిస్తున్నాం, అన్ని విషయాలు మనకు తెలుసు. కానీ తను ఎవ్వరూ నలుగురికో చెప్పుకోలేదు కదా అని చెప్పి మనం లోపల సైకో లాంటి మనస్తత్వంతో మనం లోపల సంబరపడిపోతుంటాం. కానీ ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే బాధ పెడుతుంటారో, ఎవరైతే ఈ ఇష్టం లేకుండా వాళ్ళని చాలా హింస పెడుతుంటారో, ఎవరైతే వాళ్ళ కళ్ళంటే కన్నీరు కారుస్తారో, ఈ మకర రాశి వాళ్ళ తాలూకా జీవితంలోని చాలా విషయాల్లో నేను చూశాను. చాలా మందిని దగ్గరగా చూశాను. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ కూడా వాళ్ళ మీద ఉంటాయి. అలాగే వాళ్ళకి ఎవరైతే వీళ్ళని బాధ పెడుతున్నారో వాళ్ళకి ప్రకృతి సమాధానం కంపల్సరీగా చెప్తుంది. ఆ రోజు మాత్రం వీళ్ళు నాకు ఈరోజు ఇంత బాధ పెట్టారు. అయినా సరే పాపం వీళ్ళ మనసు ఎలాంటిదంటే, పాపం నాకు మనసు బాధ పెడితే బాధ పెట్టారు గానీ, ఆ భగవంతుని ఏమని కోరుకుంటారో తెలుసండి మకర రాశి వాళ్ళు? నేను పడ్డ కష్టాలు అవతల వాళ్ళు పడకూడదనే కోరుకుంటారు. చూసారండి ఎంత మంచి మనస్తత్వం. ముఖ్యంగా అలాంటి మనస్తత్వం గలవారు ముఖ్యంగా శ్రావణ నక్షత్రం వాళ్ళు ఉంటారు. నేను చాలా జాతకాలు చూసినప్పుడు ముఖ్యంగా శ్రావణ నక్షత్రం వాళ్ళు మనసులో ఏమనుకుంటారో తెలుసండి? నన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎంత బాధ పెడుతున్నారో భగవంతుడా నా కష్టాలు వాళ్ళకి మాత్రం రావద్దు అని కోరుకునే వారిలో మనకి ఎక్కువగా శ్రావణ నక్షత్రం వాళ్ళు మనకి కనిపిస్తుంటారు. పోనీలే ఏమైపోయింది ఈరోజు మనల్ని ఈరోజు ఈ బాధలు పెడుతున్నారు. రేపొద్దున వాళ్ళు మనకి బాధ పెట్టే విధంగా ఆ భగవంతుడు వాళ్ళని చూడకూడదు. వాళ్ళ కుటుంబంతో చాలా సంతోషంగా ఉండాలి. సర్లే వాళ్ళకి తెలుసో తెలియకో నన్ను బాధ పెట్టారనేటువంటి మంచి మనస్తత్వం గలవారు మనకి ఈ మకర రాశి వాళ్ళు, ఈ ముఖ్యంగా స్త్రీలు. అలాగే భర్త విషయంలోని ఏవైనా వ్యాపారంలో గానీ ఇబ్బందులు కలిగి ఉన్నా, లేదంటే ఏ విషయంలో అయినా సరే ఏదైనా సహాయం ఇతరులకి చేద్దామని తన ఆలోచన లేనప్పటికీ కూడా, వీళ్ళు పక్క నుండి మనం ఇలా సంపాదించుకుంటున్నాం గదా! ఇతరులకి ఎవరో కొంచెం బాధపడుతున్నారు. వాళ్ళకి కొంచెం సహాయం చేయడంలోని మనకి నష్టమేమీ లేదు. ఇలాంటి మంచి మాటలు చెప్పడంలో. అంటే ఒక భర్త భార్యని ఎలా ప్రేమిస్తారనే విషయంలో చాలా చక్కగా మనం చూడొచ్చు. ఈ మకర రాశిలోని శ్రావణ నక్షత్రం గానీ, ధనిష్ట నక్షత్రం గానీ, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన స్త్రీల తాలూకు మనస్తత్వం ఇతరులకి సహాయం చేయడానికి పాపం వీళ్ళ చెయ్యి చాలా ముందుంటుంది. భర్తతో చెప్పి పాపం వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. మనకి ఆ శ్రీనివాసుడి దయ వల్ల మనకు కొంచెం కలిగింది కదా! మనం ఇతరులకు కొంచెం సాయం చేద్దాం అనేటువంటి మంచి మనసున్న వాళ్ళు మనకి ఈ మకర రాశిలోని ఎక్కువ మంది కనిపిస్తారు. 99% కనిపిస్తారు. అలాగే హెల్త్ ఇష్యూస్ వస్తే మాత్రం చాలా ఎక్కువగా వస్తాయండి పాపం. ముఖ్యంగా 35 ఇయర్స్‌లోనే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఈ నడునికి సంబంధించినవి గానీ, లివర్‌కి సంబంధించింది గానీ, కడుపుకి సంబంధించింది గానీ, లేదంటే ఆయాసం గానీ, ఎక్కువ దూరం నడవలేకపోవడం గానీ, ఏవండీ ఇలాంటి ప్రాబ్లమ్స్ పాపం ఎక్కువగా హెల్త్‌కి సంబంధించినటువంటి విషయాలు బాగా చిన్న వయసులోనే ఫేస్ చేసే అవకాశాలు మాత్రం మకర రాశి వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఉన్నాయి. నేను చాలామంది చూసాను. ఎందుకంటే 35, 36, 37 ఏజ్‌లోనే వాళ్ళకి పాపం షుగర్ రావడం గానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్ గానీ, ఏవండీ అలాగే కడుపుకి సంబంధించినటువంటి ఈ డిసీజులు రావడం గానీ, నొడానికి సంబంధించినవి గానీ, ముడుకులు నొప్పి పెట్టడం గానీ, మరి ఇవి తాత్కాలికమే అయినప్పటికీ కూడా వీళ్ళు దాన్ని కొంచెం ఎక్కువగా ఇబ్బందులు అంటే ఈ హెల్త్‌కి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కొంచెం ఎందుకంటే లైఫ్ అనేది చాలా బావుంటుంది. చక్కగా ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల డబ్బులకి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అన్ని విషయాల్లో బావుంటాయి కానీ హెల్త్ ఇష్యూస్‌కి వచ్చేసరికల్లా చిన్నది ఇబ్బందులు మాత్రం పడవలసి ఉంటుంది.
కానీ అవి కొంతకాలం. ఈ 35లో ఎంటర్ అయినటువంటి ఎక్కువగా 35-36 ఈ ఏజ్‌లో మనం ఎక్కువగా మంది ఇబ్బందులు పడినప్పటికీ కూడా 38, 40 ఇయర్స్ వచ్చేసరికల్లా రికవర్ అయ్యి వాళ్ళ లైఫ్ అనేది చాలా చక్కగా 65, 70, 80 ఇయర్స్ దాకా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేసుకోగలుగుతారు. మంచి కుటుంబం, భార్య, భర్తలు, పిల్లల్ని చాలా చక్కగా చదివించుకొని, పెళ్ళిళ్ళు చేసి చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని లీడ్ చేసుకోగలిగే వారిలో మనకి మకర రాశి, శ్రావణ నక్షత్రం అవనివ్వండి, ఉత్తరాషాఢ నక్షత్రం అవనివ్వండి, ధనిష్ట నక్షత్రాలు కనిపిస్తాయి. ఇంకా ఇలాంటి విషయాలు చాలా మంచి విషయాలు తెలుసుకుందాం. అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చాలా మందికి చెప్తుంటాను. మరీ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకున్నటువంటి ఇబ్బందులు గానీ, కష్టాలు గానీ అన్నిటికి పరిహారాలు కూడా చాలా చక్కగా చెప్తాను కాబట్టి అవన్నీ ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. ఉంటానండి.